హాయ్ అండి. మా చిన్నోడికి, మా పెద్దోడికి అయితే ఏం యూజ్ చేస్తున్నామంటే మందులు కానీ, ఇంట్లో తయారు చేసిన పౌడర్లు కానీ ఏం యూజ్ చేస్తున్నామైతే మీకైతే డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తామనుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూసేయండి ఏం యూజ్ చేస్తున్నాను అనేసి మా పెద్దోడికి, చిన్నోడికైతే. ఇదిగోండి ఇంట్లో తయారు చేసినవైతే ఇవి యూజ్ చేస్తున్నామండి మా చిన్నోడికి, పెద్దోడికైతే. ఇదైతే వేప ముడుకులు చేదండి. మా అమ్మ అయితే జీలకర్ర, వాము, వేప ముడుకులు అన్నీ వేసేసి నూరేసి ఎండబెట్స్ అయితే ఇచ్చిందండి. చాలా బాగా పనిచేస్తుందంట. నెలకు ఒకసారైనా మా చిన్నోడికి, మా పెద్దోడికి అయితే పడుతున్నామండి. అంటే ఒంట్లోని కప్పము ఏదున్నా పోతుందంట మోషన్ ద్వారా. ఇవి పడితే మోషన్ ద్వారా పోతాయంట. మేము మా పెద్దోడికి, మా చిన్నోడికి అయితే ఇవి యూజ్ చేస్తున్నాము. అలాగే ఇవి గసగసాలండి. ఇవి నైట్ టైం నానబెట్టేసి పొద్దున్న నూరేసి అయితే పడుతున్నామండి మా చిన్నోడికి. అంటే చలవ చేస్తుంది అనేసి పడుతున్నామండి. ఎప్పుడైనా వెయిట్ చేసినప్పుడు పడుతున్నాం. అలాగే ఇవి పసుపు కొమ్ము, ఎండ్రికాయ, అలా కరక్కాయ ఈ 3 కలిపి అప్పుడప్పుడు నూరేసి పడుతున్నామండి. ఎందుకంటే కప్పమది కోస్తుందంట, కప్పమది పోతుంది అనేసి ఇదైతే యూజ్ చేస్తున్నామండి. ఇదైతే నలుగు పిండి అండి. ఇంట్లో తయారు చేసింది అయితే అయిపోయింది. ఇంకా షాప్లో అయితే ప్యాకెట్తో కొనేసి అయితే ఇందులో వేసేసుకున్నాం. ఇదైతే యూజ్ చేస్తున్నాం నలుగు పిండి. ఇదైతే మెంతి పొడి అండి. ఇది మా చిన్నోడికి వేడి చేసినప్పుడు అలా పడుతూ ఉంటామండి. ఇది మనం తాగినా కూడా చాలా మంచిదండి. ఇదైతే మా చిన్నోడికి షాప్లో అయితే కొనేసి తెచ్చామండి. ఇంట్లో అయితే చేయలేదు. ఇదైతే పడుతున్నాం మా చిన్నోడికి, మా పెద్దోడికి కూడా పడుతున్నామండి అప్పుడప్పుడు. ఇదైతే జీలకర్ర పొడి అండి. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాము. జీలకర్రలు ద్వారగా వేగించి ఇలాగ పొడిలా చేసి అయితే మా మేనత్త అయితే పంపించిందండి మా చిన్నోడికి. ఇదిగోండి ఇదైతే యూజ్ చేస్తున్నాము. ఇంకా అయిపోయిందండి, కొద్దిగా ఉంది, అయిపోయాక మళ్ళీ చేసుకోవాలి. ఎప్పుడైనా మోషన్ అవ్వకపోయినప్పుడు అయితే మ్యూడు యూజ్ చేస్తున్నామండి. మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా బాల సంజీవిని అనేసి. ఇవైతే యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదండి, అప్పుడు యూజ్ చేసేవాళ్ళము. ఇంకా ఉంచాము, ఎప్పటికైనా పనికొస్తాయి కదా అనేసి ఇవైతే ఉంచాను. అలాగే నువ్వుల నూనె అండి, అంటే గానుగు నూనె. అలా మా అత్తయ్యలకైతే గానుగు ఉందని చెప్పాను కదా, స్వచ్ఛమైన నువ్వుల నూనె అండి. ఇదే యూజ్ చేస్తున్నాము. మా చిన్నోడికైతే పాముతున్నాము ఒళ్ళంతా ఇదిని. ఇంకా గోకర్ణ అయితే ఇదైతే తీసుకున్నాము. దీంతోనే పాలు కానీ ఇంకేమైనా ఈ పౌడర్లు అన్నీ కలిపేసి పట్టడానికి అయితే ఇది యూజ్ చేస్తున్నాము. ఇదిగోండి ఇవన్నీ మా చిన్నోడికి, మా పెద్దోడికి అయితే ఇంట్లో తయారు చేసినవి. అలాగే మెడిసిన్స్, ఇంకా సబ్బులు, షాంపులు అన్నీ అయితే ఇవి యూజ్ చేస్తున్నామండి. ఇవన్నీ అయితే మా చిన్నోడికి, పెద్దోడికి యూజ్ చేస్తున్నాము. మీరు మీ పిల్లలకి ఏం యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేసుకుని మాత్రం మర్చిపోకండి.